మరి హలకుంట హరి బర్త్డే సందర్భంగా ప్రస్తుతం వారితోటి ఉన్నాము. వారి ఇంట్లో మరి అభిమానుల మధ్యలో టీఆర్ఎస్ కార్యకర్తల మధ్యలో మరి బర్త్డే నిర్వహిస్తున్నటువంటి తనను కలిసి ముచ్చటిద్దాం. ఎన్నో బర్త్డే, ఎంత ఉత్సాహంగా రేటింగ్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉంది? దాదాపు ఇప్పుడు 40 వెళ్ళి 41లో అడుగు పెట్టాము. ఇంకా కూడా అంటే ఇంకా పబ్లిక్ సేవ చేయాలన్న దృక్పథంతో ఇంకా మాకు ఆ దేవుని అంటే మాకు ఇంకా శక్తి ఇవ్వాలి, మాకు మంచి పేరు రావాలి, ప్రజలల్లో మాకు ఇంకా గుర్తింపు మంచిగా రావాలి, ఇంకా ముందుకు పోయే అందుకు మాకు శక్తి కలిగించి మాకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుని పొద్దున్నే లేచి మేము కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా బంధువులు అందరూ కూడా వచ్చి మా మాజీ హోమ్ మినిస్టర్ గారు నాయన నరసింహారెడ్డి గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వించడం జరిగింది. మా డిప్యూటీ స్పీకర్ పద్మరావు గారు వాళ్ళ బంధువులు ఒకరు చనిపోయారు, వాళ్ళకి సృష్టి ఉంది కాబట్టి తను రాలేకపోయారు, వారి ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయని ఫోన్లో చెప్పారు. అవునా, అందరి ఆశీస్సులతోని మేము ముందుకు సాగుతాం, ఇంకా కూడా ప్రజాసేవకై మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. 40 పడిలో పడ్డా కూడా 30 లాగానే కానొస్తారు. ఏమన్నా పొద్దుగాల జాగింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి ఏమన్నా? అలాంటివి ఏం లేవండి. ప్రజల మధ్యలో ఉండే మాకు పెద్ద ఎక్సర్సైజ్. వాళ్ళ కష్టాలు, వాళ్ళకున్న సమస్యలు తీరుస్తేనే మాకు సాటిస్ఫై అవుతాం మేము. మాకు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్లు, వాకింగ్ ఇంకా ఆ పరిస్థితి రాలేదు మాకు. మా బాడీ ఇంకా బాగా మంచి సహకరిస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు చేద్దాం ఖచ్చితంగా. కానీ ఇప్పుడైతే ప్రజాసేవలనే మేము పొద్దున్న ఏదైనా కాలనీకి పోతే అక్కడ పోయి బండి ఆడబెట్టి అక్కడ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆడ నడుచుకుంటూ పోయి వచ్చే వరకు అదే మాకు పెద్ద వాకింగ్ అవుతుంది. ఇక దానివల్ల మాకు అది అవసరం పడలేదు మాకు ఇంతవరకు. దేవుని దయ వల్ల ఇప్పటి వరకు ఆయురాగులతో ఇద్దరం దంపతులు మంచిగా ఉన్నాం. మాకు ఎవరి దృష్టి తలగకుండా ఉండాలని చెప్పేసి మేము ఆ దేవుని ప్రార్థిస్తాం. ఈ బర్త్డే సందర్భంగా మీ అభిమానులకు మరి కార్యకర్తలకు మీరేం చెప్తారు? ముఖ్యంగా అంటే సోషల్ యాక్టివిటీస్లో, సోషల్ వర్క్లో ముందుండి ఎవరైనా అంటే చేతగాని వాళ్ళకు, పెద్దవాళ్ళకు, ముసలి వాళ్ళకు చేతులుగా ఉండి సేవ చేయాల్సిందిగా. అదేవిధంగా ఈరోజు మాకు ఆలకుంట చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పడ్డది. మా ఇంటి పేరు అదే ఆలకుంట అనేది. దాని పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని పరంగా కూడా మేము చాలామందికి పేదవాళ్ళకు ప్లస్ ఇట్లా ఇదే అనాథాశ్రయాల్లో ఉన్న పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మేము హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. ఆ ట్రస్ట్ ద్వారా మాకు కూడా ఇంకెవరైనా మాకంటే చాలామంది కూడా మాకు ఆ ట్రస్ట్కు సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. మేము అది చాలా సంతోషిస్తున్నాము. ఆ ట్రస్ట్ ద్వారా మేము ఇక ముందు సేవలు చేస్తాము. ఇట్లా పార్టీ పరంగానే కాకుండా ఆ విధంగా ట్రస్ట్ ద్వారా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము సేవ చేయడానికి మేము ముందుకు వస్తాం. మొన్న మీ బెటర్ ఆఫ్ బర్త్డే వారం రోజులకి వెళ్ళి మళ్ళీ మీ బర్త్డే వచ్చింది. సెలబ్రేటేషన్ అసలు ముందుకే మళ్ళీ వెంటనే వచ్చింది. ఎలా ఫీల్ అవుతారు ఒకే నెలలో రావడం? అంటే మాకు ఇది కొత్త ఏం కాదు కదా. మేము దాదాపు మాది దాంపత్య జీవితం 15 సంవత్సరాలు. మాకు మా ఇద్దరిదే కాదు, మాకన్నా ముందు మా పాపది August 2 పాపది, August 9 మా సతీమణిది, August 22 నా బర్త్డే. మాకు ఇది దాదాపు ఒక 14-15 ఇయర్స్ నుంచి మాకు ఇది ఆనవాయితీగా మేము చేసుకుంటూనే ఉన్నాం. మాకు చేసుకునే విధంగా ఆ భగవంతుడు కల్పిస్తున్నందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆ భగవంతుని కృపకు మేము లోనై ఉంటున్నాం. కార్పొరేటర్ గారు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలా? తనే నా పెద్ద గిఫ్ట్. ఇంకా తనే నాకు గిఫ్ట్ ఇచ్చేది. తనే పెద్ద గిఫ్ట్ నాకు. అంతకన్నా పెద్ద గిఫ్ట్ నాకేం అవసరం లేదు. నా భర్త అయిన ఆలకుంట హరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్తగా అంటే మేము చేసే ఇప్పుడు ప్రస్తుతం మేము రాజకీయ జీవితంలో ఉన్నాం. దీని ద్వారా మనం ప్రతి ఒక్కరు కూడా సహాయపడాలనేసి, మన సేవలు ప్రతి ఒక్కరు కూడా అందాలనేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొనేసి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొని మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆలకుంట హ్యాపీ బర్త్డే హరియానా గారికి, ఆలకుంట హరి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. నా తరపున ఆర్వీఎస్ సంఘం లాలాపేట తరపున మేము జనరల్ సెక్రటరీ. నేను ఈ లోకల్లో ఈరోజు 3 ఇయర్స్ నుంచి ఎన్నో కార్యక్రమాలు మేడమును హరి గారు మంచి కార్యక్రమం చేశారు. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తాను. ఆయనకు మంచి ఆరోగ్యంగా ఉండి నిండు నూరేళ్ళు
ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మా పరిచయం మంచి పరిచయం, ఇప్పుడు ఇంకా 3 years నుంచి ఎక్కువ పరిచయం అయ్యాడు. థ్యాంక్ యూ హరి గారు. హరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు వాస్తవానికి తెలంగాణ వచ్చినాక ఫస్ట్ కార్పొరేటర్ మా హరన్న వాళ్ళ మిస్సెస్ కాబట్టి తప్పకుండా మేము అంతా సహకరిస్తాం. లాలపేటలో మా దానికి చెప్పాలంటే ఈరోజు డెవలప్మెంట్ అనేది తెలంగాణ వచ్చినాక డెవలప్మెంట్ అనేది లాలపేట కానీ తార్నాక డివిజన్లో ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటా ఎన్నో బర్త్డేలు మా అన్న చేసుకోవాలి. అదేవిధంగా ఎంతో డెవలప్ కావాలని మా అందరం కోరిక. తార్నాక డివిజన్ యొక్క అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. మిత్రుడు హరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మేము గత ఇంటర్మీడియట్ నుండి మీ ఇద్దరం కూడా ఒకటే క్లాస్మేట్స్. అతను బీసీ వర్గానికి చెందినవాడు. అతి బీద కుటుంబం నుంచి పైకి ఎదిగిన మా హరి మిత్రుడికి అంచెలంచెలుగా కార్పొరేటర్ స్థాయి వరకు ఎదిగాడు. అతనున్న యాక్టివిటీస్కి, అతనున్న చురుకుతనానికి మా ఈ సికింద్రాబాద్ ఓటర్ల అందరి తరఫున కూడా ఎమ్మెల్యే స్థాయి చూడాలని మా కోరిక, మా ఆశ. అది భగవంతుడు తొందరగా ఇవ్వాలని కోరుతూ శుభాకాంక్షలు మరోసారి తెలుపు. నా పేరు శ్యామ్, నేను ఇంద్రనగర్ కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక్కడ చూస్తూ తప్పండి. బౌద్ధనగర్ డివిజన్ తరఫు నుంచి మాలకుంట హరన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఇట్లాంటి జన్మదినాలు ఇంకెన్నో చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ హరన్నకి హ్యాపీ బర్త్డే హరన్న. డివిజన్ యూత్ ప్రెసిడెంట్. నేను ఇక్కడ మా ఆలకుంట హరన్న, మా గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ ఆలకుంట హరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మా అన్న అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు అన్న అని అంటే నేను ఉన్నాను వస్తాడు. ఇట్లాంటి శుభ సందర్భంగా మేము అన్నకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో చేసుకొని మా అందరికీ ఎల్లవేళలా తోడుండాలని కోరుతున్నాను. అన్న గారు ఒక యంగ్ డైనమిక్ లీడరు. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని కోరుతూ ఫ్యూచర్లో ఇంతకంటే పెద్ద పదవులు అటువంటి మనుషులకు దొరకాలని కోరుతున్నాను. జై హరన్న, జై జై హరన్న, జై తెలంగాణ, జై కేసీఆర్. నా పేరు బండారి నాగేందర్. హరన్న ఎంబడి ఇప్పటి వరకు మేము జర్నీ చేశాము. ఇంకా ముందు కూడా ఇలాగే హరన్న బర్త్డే చేసుకోవాలి. మేము ఎప్పటికీ హరన్న తోడుగానే ఉంటాము. అన్న కూడా మంచి పదవులు పొందాలని ఆశిస్తూ హరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను బోధన డివిజన్ ప్రెసిడెంట్. నేను పేరు చెప్పు. అశోక్ ముద్రాజ్. సంతో హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు హరన్న. హ్యాపీ బర్త్డే టు యు. ఆయన పోతున్నావా? ఎట్లా పోతున్నా? ఓకే. అన్న గారు మీకు
కథలు చేస్తున్నాం 30 ఇప్పటిది ఇప్పుడే అది చేయవాడికి మామా లేదా మామా ఓన్లీ మామా తింపేవేంది మామా 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 ఓన్లీ పేపర్ తీసుకోలేదా ఏమో చెప్తాను నింతో కాపు ఇంగిల్ దస్కో కేకు అందరికి పెట్టాలి ఇప్పుడు నువ్వు మూడు సార్లు థర్డ్ టైం నాకు మిలే సనత్నార్ పిన్ కోడ్ సనత్నార్ పిన్ కోడ్ అది ఓ తల్లి అది సనత్నార్ పిన్ కోడ్ మాకు అటు పోతావు మళ్ళా పిన్ కోడ్ దగ్గరికి రండి కనిపించదు నాకెంత వస్తుంది మరి నీకన్నా ఎక్కువ వస్తుంది V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.